ప్రభునా స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ దినమందు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి నీతిమంతులే అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కాకపోతే ఆ నీతిమంతులు లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది మనము ఈ వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల లక్షణాలు ఎలా ఉంటాయి? నీతిమంతులుగా ఉంటే ఆయన అంటున్నాడు, నీతిమంతుల మొర్ర నేను ఆలకిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మరి మన జీవితంలో అనేక రకాలుగా ఎంతోమంది దుష్టులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అనేక రకాలైన మనుషులు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు. వాళ్ళందరిలో మరి నీతిమంతునికి ఉండవలసిన లక్షణాల గురించి ఇప్పుడు మనం కొంచెంసేపు వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. నీతిమంతులు ఎలా ఉండాలంటే, మొదటిది జీవపు మాటలు మాట్లాడాలి. నీతిమంతులు జీవపు మాటలు మాట్లాడాలి. ఎదుటివారిని జీవింపచేసే మాటలు మాట్లాడాలి. అంతేగాని కృంగిపోయేదట్టో, లేకపోతే దుఃఖం కలిగించేదట్టో, మనసు నొచ్చుకునేదట్టో ఆ విధానంలో మనం మాట్లాడకూడదు. నీతిమంతులైన వారు ఎలా ఉంటారంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షమలే మవ్వ వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఖర్జూర వృక్షము దానికి ఎండిది అంటూ ఉండదు. హల్లెలూయా. ఎప్పుడు మవ్వ వేస్తూనే ఉంటుంది, పచ్చగానే ఉంటుంది. అందుకని నీతిమంతులు ఎప్పుడు కూడా మవ్వ వేస్తూ చిగురిస్తూ తమ జీవితాల్లో పచ్చని జీవితం కలిగి ఉంటారు. అందుకని మనము అలాంటి నీతిమంతుల మాటలో ఎలా మాట్లాడాలంటే జీవపు మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది. హల్లెలూయా. నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల నోరు జీవపు మాట అంట. నీతిమంతులు మాట్లాడే ప్రతి మాట హృదయాంతరంగంలో నుండి జీవపు మాటలు. మనిషిని జీవం అంటే మనిషిని బ్రతికించే మాటలు మాట్లాడతాయి. ఆత్మీయ స్థితిలో పడిపోయిన స్థితిలో నుండి జీవపు మాటలు వస్తాయి. హల్లెలూయా. ఆ జీవపు మాటలు మనిషిని బ్రతికిస్తాయి. నీతిమంతులు అలాగ మాట్లాడతారు. హల్లెలూయా. ఒక్కొక్కరు చూస్తున్నట్లయితే మరి మన ఎదుటివారు కొన్ని మాటలు మాట్లాడతారు. వాళ్ళ హృదయాన్ని బట్టి వాళ్ళ మాటలు ఎలా మాట్లాడతారో తెలుసుకోవచ్చు. వాళ్ళు నీతిమంతుల, వాళ్ళ దుర్మార్గుల ఎలాగని. ఒక్కొక్కళ్ళు ఏదన్నా మనం ఒక విషయం చెప్తే, అమ్మో అది ఎందుకు ఉంటుంది, ఇంకా అది పాడైపోద్ది, అది జరగదు అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ నీతిమంతులైతే వాళ్ళ నోట నుండి వచ్చే మాట జీవపు ఓట వంటిదంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా జీవపు మాటల హృదయాంతరంగంలో నుండి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నీతిమంతులు అలాగుండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. హల్లెలూయా. భక్తిహీనులంటే భక్తి లేని వారు. వారి నోరు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా బలాత్కారపు మాటలు, బలాత్కారం కనుపరుస్తుందంట, మరుగుపరుస్తుందంట. హల్లెలూయా. దాన్ని ప్రకటిస్తుందంట. నీతిమంతుల మాటలైతే జీవపు ఓటలు అంటే జీవాన్ని కలిగింపజేసేయి, బ్రతికించేయి మనిషిని. హల్లెలూయా. మరి బలాత్కారుల మరి ఇక్కడ భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచును. భక్తిహీనులు, నీతిమంతులు, భక్తిహీనులు, రెండు రకాలైన మనుషులు కనపడుతున్నారు. నీతిమంతుల నోరైతే జీవపు ఓటలు పలుకుతుందంట. భక్తిహీనుల మాటలైతే ఎలా ఉంటాయంట, వాళ్ళ భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. బలాత్కారం మరుగుపరుస్తుందంట. అంటే ఏ చెడ్డ మాటలో అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, కీడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకుండా నోరు, నీతిమంతుల నోరు అంటే జీవపు మాటలో మాట్లాడుతుంట. అది నీతిమంతుల లక్షణం. అందును బట్టి వాళ్ళు నీతిమంతుల లేకపోతే భక్తిహీనులని మనం తెలుసుకోగలం. హల్లెలూయా. రెండవదిగా
బేదల కొరకు న్యాయం విచారించును. సామెతల గ్రంథము 29:7 నీతిమంతులు న్యాయము విచారించుతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా మాట్లాడటం, న్యాయంగా విచారించటం, న్యాయం చేస్తూ ఉంటారంట. అలాంటి న్యాయం తీర్చేటప్పుడు వాళ్ళు ఎలాగుంటారంటే 29:7 నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. హల్లెలూయా. నీతిమంతుడంట బేదల కొరకు న్యాయం విచారిస్తాడంట. ఆ బేదవాడికి నేను ఎలా న్యాయం చేయాలి, ఆయనకి ఎలా న్యాయం తీర్చాలి, నా పక్షంగా నేను ఆయనకి ఎలాంటి సహాయం చేయాలి అన్నది నీతిమంతుడైతే న్యాయాన్ని విచారిస్తాడంట. అదే కనుక దుష్టుడైతే జ్ఞానం వివేచింపడు. హల్లెలూయా. ఈ జీవపు మాటలు పలికించే, మనిషిని బ్రతికించే మాటలండి. హల్లెలూయా. దుష్టుడు ఎలాగుంటాడంట, జ్ఞానం అనేది వివేచింపడంట. హల్లెలూయా. మూర్ఖంగా జ్ఞానం లేకుండా మరి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అలాంటిది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నీతిమంతుడు, ఇక్కడ దుష్టుడు, ఇక్కడ 2 రకాలు చెందిన మనుషులు ఉన్నారు, నీతిమంతుడు దుష్టుడు కూడా. అలాగే అక్కడ మొదటి జీవపు మాటలు మాట్లాడేవారు నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతుల మాట ఎలా ఉంటుంది, భక్తిహీనుల మాట ఎలా ఉంటుంది అన్నది ముందు మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారిస్తాడంట. అదే దుష్టుడైతే జ్ఞానము వివేచింపడంట. హల్లెలూయా, హల్లెలూయా. 3వది చూసుకున్నట్టయితే పొరుగు వారికి దారి చూపును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే పొరుగు వారికి దారి చూపిస్తాడంట. పొరుగు వారికి దారి చూపిస్తే సామెతల గ్రంథము 12:26 ఈ రీతిగా సెలవస్తుంది వాక్యం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీతిమంతులు ఎలా ఉంటారు, భక్తిహీనులు ఎలా ఉంటారు, భక్తిహీనుల ప్రవర్తన ఎలా ఉంటుంది, నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉంటుంది ఇక్కడ చూసుకును. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మరి దేవుని స్తోత్రం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఈ లోకంలో చూసుకున్నట్లయితే నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతులైతే తన పరిస్థితి, నీతిమంతులు మరి ఎన్నో పేదవాడికి సహాయం చేయాలని, న్యాయం చేయాలని ఆలోచిస్తాడు. కానీ అదే అయితే మరి ఇక్కడ చూసుకున్న భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఈ లోకంలో భక్తి లేని జనాంగం అనేక మంది ఉంటారు. మంచివాడిని కూడా చెడగొట్టాలని చూస్తారు, ప్రయత్నాలు చేస్తారు. ఆ మంచివాడు నడిచే నడవడిని దారి తప్పించేస్తారు. మరి అలాంటిది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో చాలామంది మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తారు. నీతిమంతుల్ని శ్రమల పాలు చేస్తారు, మరి కష్టాల పాలు చేస్తారు. భక్తిహీన జనాంగం లాగా జీవిస్తూ ఉంటారు. దేవుని వారిని చూస్తూ ఉంటాడు. భక్తిహీనుడు తన శక్తినంతా కూడా భక్తి లేకుండా ఉంటాడు. తన బ్రతికినంత కాలం కూడా ఆ బ్రతుకు తన జీవితానికి నరకాన్ని చూపిస్తుంది, నరకంలోనికి ప్రయాణం చేస్తుంది. మరి అనేక రకాలైన కుటుంబం మీదకి అనేక రకాలైన శాపాలు, బిడ్డల మీదకి శాపాలు, కుటుంబం మీదకి అనేక రకాలైన శాపాలు కూడా వస్తాయి. అలాంటి మార్గంలో మనం నడవకుండా నీతిమంతుల మార్గంలోకి మనం రావాలి. నీతిమంతులు శ్రమ పడతారు, కష్టాలు పడతారు. ఆ శ్రమ వల్లే మరి పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాన్ని, గొప్ప కిరీటాన్ని పొందుకుంటారు. మరి దేవుడు అన్నాడు, పరలోక రాజ్యంలో
మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు కనపడితే వీరు ఎవరు, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అని చెప్పి దేవదూతలు అడిగినప్పుడు వీరు భూలోకము నుండి మహాశ్రమ నుండి వచ్చిన వారని ఆ నీతిమంతుల గురించి మాట్లాడి ఉన్నారు అక్కడ పరిశుద్ధ పరలోక పట్టణంలో. వాక్యము సెలవిచ్చిన రీతిగా మనం నీతి మార్గంలో నడచాలి. నీతి మార్గం ఆయనకి ఇష్టమైంది. యేసయ్య నీతిమంతుల్ని ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద, వారి కుటుంబాల మీద కూడా ఆయన కనుదృష్టి ఉంటుంది. దుష్టుల మీద అయితే ఆయన కోపాగ్ని రగులుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చూసుకున్నట్లయితే వెనుక తీయక ఇచ్చుచుండును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనము. వెనుక తీయక ఇచ్చుచుండును. నీతిమంతుల లక్షణాలు ఎలాగుంటాయి అంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనుక తీయకుండా మరి వాళ్ళు దేవునికి ఇస్తూ ఉంటారు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనంలో, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దినమెల్లా అనేక రకాలైన కోరికలు మనుషునికి మరి వస్తూ ఉంటాయి. ఆ కోరికలన్నిటిలో నుండి అది సంపాదించాలి, ఇది కొనాలి, ఇది స్థలాలు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కొనాలి, ఈ సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, బంగారం సంపాదించాలని ఎప్పుడు కూడా మానవునికి అనేక రకాలైన కోరికల మీద ఉంటాడు. కానీ వాటన్నిటిలో నుండి ఇచ్చుట విషయంలో హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి ఇచ్చుటలో వెనుక తీయక ఇచ్చి ఉండాలి. మనం కష్టపడినా, లేకపోతే ఉద్యోగం చేసినా, లేకపోతే వ్యాపారం చేసినా, ఇంకా అనేకమైన ఇతర పనులు ఏదైనా చేసినప్పటికీ మనకు వచ్చే ఆదాయంలో నుండి దేవునికి దశంభాగంగా, మన కష్టార్జితంలో నుండి ఆయనకి దశంభాగంగా తీయాలి. మనము ఈ లోకంలో ఉండగా ఉద్యోగాలు సంపాదిస్తాననుకో, నీ జీతం ఒక 50,000 అనుకో, 5,000 దేవునికి తీయాలి. అలా తీస్తే దేవుడు నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు కలుగజేస్తాయి. అందుకే నీతిమంతుల మాట జీవపు ఓట అన్నారు. నీతిమంతుడిగా నువ్వు ఉంటే ఆ నీతిమంతుడు కూడా తనకు వచ్చే ధననిధిలో నుండి, తనకు వచ్చే తన కష్టార్జితం నుండి దేవునికి ఇస్తాడు. వెనుక తీయడు, వెనుక తీసుకోకుండా దేవునికి ఇస్తూ ఉంటాడు. అప్పుడే నీతిమంతుడు ఖర్జూర వృక్షం మళ్ళీ మొవ్వ వేస్తాడు, చిగురిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు మరి నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కదిలించబడరు. అసలు ఏ సాతానుడు, దుష్టులు కానీ భక్తిహీనులు కానీ ఏమైనా చెయ్యాలని ఆలోచన తలపెట్టినా సరే కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండ వల్లే ఉంటాడు. అందుకే నీతిమంతుల వల్లే ఉండాలి. నీతిమంతులుగా ఉంటే ఇలాంటి లక్షణాలు నీతిమంతులకి సంభవిస్తాయి. నా జీవితంలో కూడా నేను నీతిని అనుసరించి నడుస్తున్నప్పుడు ఈ లోకంలో అనేక రకాలైన నిందలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, చుట్టుపక్కల వాళ్ళు నిందించి, కానీ మరియ జీవితంలో కూడా తాను కన్యక గర్భవతిగా దేవుని పరిశుద్ధాత్మ వలన ధరించినప్పుడు అనేక నిందలు పడింది, అనేక శ్రమలు అనుభవించింది, అనేక అవమానాలు పొందింది. జీవ కిరీటము మరి పాప పరిహారమును, మానవాళ్ళ పాప పరిహారమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ఆ యేసయ్య ఆయన గర్భమందు, ఆమె గర్భమందు జన్మించారు. మరి అలాగే ఎస్తేరు తన జీవితంలో చూసుకున్నట్లయితే ఒక అనాథగా పెరిగి మరి ఒక పినతండ్రి సమక్షంలో పెరిగినటువంటి ఆమె మరి ఒక అంతఃపురానికి రాణిగా అభిషేకించబడింది. ఎందుకంటే ఆమె తన జీవితంలో నీతిగా ప్రవర్తించింది. దేవుని నీతిగా తన జీవితంలో మరి ప్రవర్తించింది. అందుకని దేవుడు కాపుదల ఆమె మీద ఉంది, దేవుని ప్రణాళిక ఆమె మీద ఉంది కనుక ఆ అంతఃపురానికి రాణిగా చేయబడింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ దినమందు
మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దుష్టులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన యొక్క నీతిని జీవకిరీటాన్ని పొందుకునే వారముగా మనము ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో సమస్తమును నీతిమంతులు మరి దుష్టుల మార్గము మరి నాశనములకు నడుపుతుంది. నీతిమంతులు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. అలాగే వాక్యం సెలవిచ్చిన రీతిగా మన జీవితాల్లో దుష్టుల సాంగత్యం చేయకుండా నీతిమంతుల మార్గంలోకి మనం వెళ్ళాలి. దుష్ట సాంగత్యము మనల్ని చెరిపివేస్తుంది. నిన్ను నన్ను కూడా ఈ లోక సంబంధమైన దుష్ట సాంగత్యాలతో మనం స్నేహం చేయకూడదు. దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రణాళిక చొప్పున ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డల వైపు మనం మన సాంగత్యాన్ని కొనసాగించాలి. అంతేకాని ఈ లోకంలో ఎవరు పడితే వాళ్ళతో స్నేహాలు చేయటం, చెడిపోవటం. ఈ మధ్యకాలంలో యవనస్తులను అనేక మందిని చూసుకుంటే ఎలా కనపడుతున్నారంటే మంచివారు కూడా బిడ్డలో స్నేహాలు బట్టి చెడిపోతూ ఉన్నారు. అలాంటి స్నేహాలను బట్టి తమ జీవితాలను పాడు చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఆ నీతి కిరీటాన్ని పొందుకోలేకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నారు. అలాంటి వారి వైపు దేవుడు మరి మన జీవితంలో కూడా అలాంటి నీతిమంతులుగా మనం ఉండాలని ఆయన దినమెల్లా చేతులు చాపుచు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ ఒక్క బిడ్డ ఆయనకి నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూసి చూడనట్టుగా పానిచ్చాడు. ఇప్పుడైతే అందరినూ అంతటినూ మార్పు చెందాలని ఆయన కోరుచున్నాడు. భూమి మీద ఉండే ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతులుగా తీర్చాలని, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. గనుక ఆయన తన చిత్తం ప్రకారము, తన ప్రణాళిక ప్రకారము తల్లి గర్భంలో ఉండగానే మనం ఏ స్థితిలో ఉండాలో ఆయనకు తెలుసు. కనుక ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుందాము. ఆ జీవపు మార్గంలోకి మనం చేరుకుందాం. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవించాలి. దుష్ట సాంగత్యం చేయకూడదు. దుష్టుల మార్గమునకు మనం వెళ్ళకూడదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దుష్టుల మార్గంలో నడవకూడదు. వాళ్ళు కూర్చున్న చోట మనం కూర్చుండకూడదు. వాళ్ళు నడిచే మార్గంలో మనం నడవకూడదు. నీతిమంతుల మార్గము వేరు, దుష్టుల మార్గము వేరు. నీతిమంతుల మార్గము అయితే నీతిమంతుల మార్గం అయితే ముందు ఇరుకు మార్గంగా కనబడుతుంది, అది పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అదే దుష్టుల మార్గం అయితే ముందు విశాలంగా ఉంటుంది, అది చివరాఖరికి ఇరుకు మార్గంగా నరకంలో ప్రవేశింపచేస్తుంది. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎప్పుడు ఏడంతల అగ్నితో ఎప్పుడు మండుతూ ఉంటుంది. గనుక ఏది మనము దేవుని దృష్టి వైపు మనం ఏ మార్గాన్ని ఎన్నుకుందాం, నీతిమంతుల మార్గం వెళితే మనకు జీవ కిరీటం పొందుకుందాం. మరి నీతి మార్గంలోనే మనం అందరము కూడా, నువ్వు నేను, ఆ నీతిమంతుడైనటువంటి యేసయ్య, ఆ నీతి మార్గంలోనికి మనం వెళ్ళాలి. దేవుడు ఈ కొద్ది మాటలు మనము ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియతమ సహోదరులు తమ జీవితాల్లో ఈ వాక్యం పనిచేయలాగిన సహాయం చేయండి. విన్నటువంటి వారు ప్రభువా తమ హృదయాల్లో గొప్ప కార్యం చేయండి. నీతిమంతులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనంకు నడుపునని చెప్పి, ఆయా నీతిమంతులైతే నీ ప్రణాళికలో, నీ పరిశుద్ధతలో, నీ
నీకు ఇష్టమైన వారుగా జీవిస్తూ ఉంటారు. దుష్టులైతే వాళ్ళ మార్గం నాశనముకు నడుపుతుంది. మేమందరము కూడా అలాగూ ఉండక నీతిమంతుల మార్గంలో ప్రయాణం చేసి ఆ జీవ కిరీటం పొందుకునే వారముగా మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని, ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దాయిచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం జీవం గల తండ్రి. ఆమేన్, ఆమేన్.